హలో అండి, వెల్కమ్ టు మై 9th డే జర్నీ ఆఫ్ మై 100 days ప్రెగ్నెన్సీ అండి. సో ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం చూసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అండి. సో వీ హ్యావ్ టు బి వెరీ మైండ్ఫుల్ వెన్ వీ ఈట్ సంథింగ్. సో ఫోలేట్స్ ఉన్న ఫుడ్, అలానే సిట్రస్ ఉన్న ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఫోలేట్స్ ఉన్న ఫుడ్ ఏంటంటే మనం తీసుకున్న మీల్లో మనం ఖచ్చితంగా బనానా యాడ్ చేసుకోవాలి. అలానే తీసుకున్న మీల్లో ఖచ్చితంగా సిట్రస్ ఫ్రూట్, అంటే మనకి ఆరెంజెస్లో ఎక్కువ దొరుకుతుంది అనమాట. సో ఆరెంజెస్ కానీ, లెమన్ వాటర్ కానీ, అలానే ఎక్కువ లంచ్లో ఎస్పెషల్లీ బటర్ మిల్క్ మనం మన లంచ్కి యాడ్ చేసుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి అన్నమాట. మనకి హీట్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. సెకండ్ ఆఫ్ ఆల్, తినకూడని ఫుడ్స్ ఏంటి అని అంటే, ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇట్ ఈస్ హార్డ్ టు ఈట్ యాక్చువల్లీ. మనం చాలా ఫేస్ చేస్తూ ఉంటాం ఆ టైంలో. స్ట్రెస్కి ఎక్కువ ఉంటాం, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాము. అండ్ వీ హ్యావ్ దిస్ నాజియా, వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ ఇలా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఆ టైంలోని మనం వీ మేక్ షూర్ వీ షుడెంట్ నాట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ అనమాట. ప్యాక్డ్ ఫుడ్ అవ్వచ్చు, సోడాస్ ఎక్కువ తీసుకోకూడదు. అంటే చాలామంది కూల్ డ్రింక్స్ ఇచ్చేస్తారు, లెమన్ సోడా అని, తర్వాత లిమ్కా. సో ఇలా చాలామంది నేను తీసుకోవడం చూశాను. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద ఫీటస్ అనమాట. సో మనకి ఇంకా బేబీ అప్పుడే ప్రాణం పోసుకుంటుంది కాబట్టి వీ మేక్ షూర్ ప్రతిదీ కూడా బ్రెయిన్ అండ్ బోన్ డెవలప్మెంట్, కాల్షియం ఉన్న ఫుడ్ ఐటమ్స్ కూడా మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మిల్క్, అది కూడా ప్రాపర్గా బాయిల్ అయిన మిల్క్ మనం తీసుకోవాలి. కర్డ్ తీసుకోవాలి, బటర్ మిల్క్ తీసుకోవాలి ఇన్ ఎ ప్రాపర్ క్వాంటిటీ. ఓకే, అలా తీసుకుంటే ఏంటంటే ఫోలేట్స్ తీసుకోవడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. అలానే కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల బేబీ బోన్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీ మేక్ షూర్ వీ షుడ్ టేక్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అవాయిడ్ చేయాల్సిన విషయాలు ఏంటి అని అంటే, లైక్ యాజ్ ఐ మెన్షన్, నూడిల్స్ కానీ, బయట ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్, సోడాస్, కూల్ డ్రింక్స్, డ్రింకింగ్, స్మోకింగ్, కొంతమందికి ఉంటాయి హ్యాబిట్స్. సో స్టాప్ డూయింగ్ దట్ రైట్ అవే. సో అది వన్స్ మీ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన విషయాలు ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీ హ్యావ్ టు బీ మైండ్ఫుల్ ఇన్ డూయింగ్ ఎవ్రీథింగ్ అనమాట. మనం ప్రెగ్నెన్సీ అనే ఓవర్ బర్డెన్ మనం తీసుకోకుండా స్ట్రెస్ రిలీఫ్గా యాజ్ ఇట్ ఈజ్ మనం ఎప్పుడైతే అప్పుడు ఏ యాక్టివిటీస్ చేసేవాళ్ళమో ముందు అదే యాక్టివిటీస్ కంటిన్యూ చేయాలి తప్ప యాడ్ ఆన్గా మనం స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ప్రెగ్నెన్సీలో మనం ఎప్పుడూ కూడా పీస్ ఆఫ్ మైండ్, అంటే ఫిక్స్ అయిపోవాలి. వన్స్ యు ఆర్ ప్రెగ్నెంట్, నో మ్యాటర్ వాట్, ప్రపంచం ఏమైపోయినా కూడా యూ షుడ్ బీ హ్యాపీ, బికాస్ యువర్ హ్యాపీనెస్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద బేబీ. మీరు హ్యాపీగా ఉంటే బేబీ హ్యాపీగా ఉంటుంది, మీరు వరీగా ఉంటే బేబీ వరీగా ఉంటుంది. సో దట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ ఆన్ ద చైల్డ్. సో ఈ మీ హ్యాపీనెస్ అనే ఆస్పెక్ట్ మాత్రం ఖచ్చితంగా మేక్ షూర్ యూ పుట్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్ రైట్ అవే. నెగిటివ్ ఆస్పెక్ట్స్ని దగ్గరికి రాకుండా చూసుకోండి, వచ్చిన అందులో ఉన్న పాజిటివిటీని వెతుక్కోవడానికి ట్రై చేయండి. అలానే మనం చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు, లైక్ మీ. ఐ రియలీ హ్యాడ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి. మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాజ్ ఎ మిస్క్యారేజ్. సో నేను తీసుకోలేని జాగ్రత్తలు మీరు తీసుకుంటారనే ఉద్దేశంతోనే చెప్తున్నాను ఇదంతా కూడా. సో నాకు బేబీ హార్ట్ బీట్ లేక ఐ హ్యాడ్ ఎ మిస్క్యారేజ్. సో దానికి డాక్టర్ చెప్పిన రీజన్ ఏంటి అని అంటే, ఐ వాజ్ ట్రావెలింగ్ లాంగ్. నేను ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల ఐ ట్రావెల్ విత్ మై 2-wheeler. సో 2-wheelerలో వైజాగ్ రోడ్స్లో, వైజాగ్ అని కాదు, ఇండియన్ రోడ్స్ అన్నీ కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి అండ్ మనం ఎక్కువ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో అది కంట్రోల్ చేసుకోవాలి. అండ్ యూ డోంట్ డ్రైవ్ అట్లీస్ట్ ఫర్ దిస్ ఫస్ట్ ట్రైమిస్టర్ అనమాట. అలానే మనం తీసుకున్న బాత్, వేడి నీళ్ళ స్నానం కూడా చాలా మోడరేట్గా ఉండాలి. మన బాడీ టెంపరేచర్కి సరిపడా హాట్ వాటర్, దానికన్నా కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. చలికాలంగా ఉంది, ఎక్కువ వాటర్ నేను వేడిగా స్నానం చేసేస్తాను అని కూడా ఉండకూడదు. బికాస్ ఫస్ట్ ట్రైమిస్టర్లో బాడీ హీట్ చాలా 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 ఫీటస్ గ్రోత్కి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అండ్ మీకున్న హాబీస్ని కంటిన్యూ చేయండి. లైక్ ఇఫ్ యూ సింగ్, ఇఫ్ యూ రీడ్, or if you dance, do it in a moderate way. And స్పెషల్గా ఏమీ చెయ్యొద్దు. ఇఫ్ యు ఆర్ యోగా పర్సన్, స్పెషల్గా కొత్త ఆసనాలు వేసేసి లేకపోతే ఎక్కువ వాక్ చేసేసి డోంట్ స్ట్రెస్ యువర్ బాడీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బీ కీప్ కామ్, పీస్ఫుల్. అండ్ మనం ఒక టైం పెట్టుకోవాలి, అట్లీస్ట్ ఒక 10 to 15 minutes ఆఫ్ బీయింగ్ సైలెంట్. ఎందుకంటే చాలా ఎక్కువ స్ట్రెస్డ్గా ఉంటాం ఇనిషియల్ డేస్లోని.
మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండో లేకపోతే లేకో, సో మేక్ ష్యూర్ యూ డెఫినెట్లీ హ్యావ్ దట్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ వే టు కమ్యూనికేట్ విత్ యువర్ చైల్డ్. సో నాకైనా ఎక్స్పీరియన్సెస్ ప్రకారంగా మీకు ఎవరికి అలా జరగకూడదు, నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దని ఈ వీడియో చేస్తున్నాను. సో బీ కేర్ఫుల్ మై డియర్ మామ్స్. Take care of your fetus, make sure it grow into a baby, and it is a great blessing being a mother. So adi prati okkalo enjoy cheyali, and I'm happy that I'm continuing it. Naku idoka platform dorikindi that I could share something that I had my experiences anamata. Adi okaliki help aina kuda నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. So be mindful of doing whatever you do, whatever you eat, drink, go, వేర్, ఇన్ఫ్యాక్ట్ అన్నిటినీ మీరు మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్. బై.